హీరోలంటే తెరపై ఫైట్లు చేసేవాళ్లే కాదు, సినిమా హీరోగానే చెప్తున్నాను నేను. నా దృష్టిలో నా తల్లి హీరో, నా తండ్రి హీరో, చదువు చెప్పే గురువు హీరో. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సారాంశం. కడప జిల్లాలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం హీరోయిజం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన పవన్ కళ్యాణ్ స్కూళ్లలో వసతుల కల్పన విషయంపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నినదించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఇంట్లో తల్లి హీరో, తండ్రి హీరో. తమ పిల్లల్ని స్కూల్కి పంపే క్రమంలో ఉదయాన్నే లేచి టిఫిన్ తయారు చేసి పిల్లలకు ప్రేమతో పెట్టే తల్లి హీరో. మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసే తల్లి హీరో. అలాగే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడే తండ్రి కూడా ఓ హీరో. తల్లిదండ్రులకు బరువు తగ్గించండి, వారి కష్టాన్ని అర్థం చేసుకోండి, పిల్లలుగా ఇదే మీ బాధ్యత అని పవన్ కళ్యాణ్ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హీరోలంటే సినిమాల్లోనే ఉంటారనుకోకండి, కానీ అది నిజం కాదు. మీకు చదువు చెప్పే టీచర్ ఓ హీరో. వ్యాయామంలో మెడల్స్ సాధించి పెట్టారు, అలాంటి వాళ్ళని హీరోలుగా చూసుకోండి అంటూ ఓ టీచర్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. అమ్మ మీ గురించే చెప్తున్నా అని ఓ టీచర్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో ఆమె పట్టలేని ఆనందానికి గురయ్యారు. వైసీపీ హయాంలో విద్యార్థులతో మంత్రులుగా పనిచేసిన వారు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఏం మాట్లాడారో మనం చూసాం. రాజకీయ ప్రత్యర్థుల పెళ్లిళ్ళు, భార్యలు, కార్లు అంటూ అత్యంత జుగుత్సాకరంగా మాటలు మాట్లాడేవారు. కానీ కూటమి హయాంలో అందున ఏపీ డిప్యూటీ సీఎం బహిరంగ సభల్లో స్ఫూర్తినిచ్చే ప్రసంగాలను చూస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.